ఒక్కసారి ఆలోచించండి, ఒక దారుణమైన హత్య జరిగింది. కాని అక్కడ మృతదేహం లేదు. కనీసం చిన్న ఆనవాళ్లు కూడా దొరక్కుండా ఏకంగా బాడీని గంటలు తరబడి ఉడకబెట్టి ఎముకల్ని పొడిగా మార్చి ఎవరికీ దొరక్కుండా పక్కాగా మాయం చేస్తే ఆ నేరాన్ని న్యాయస్థానంలో ఎలా నిరూపించగలరు? వినడానికే చాలా షాకింగ్గా ఉంది కదూ. ఇదేదో క్రైమ్ థ్రిల్లర్ సినిమా స్టోరీ కాదు. సైనిక స్థాయి క్రమశిక్షణతో చేసిన ఒక దారుణమైన ఆధారాల విధ్వంసానికి మరియు మన ఫొరెన్సిక్ సైన్స్ సూక్ష్మస్థాయి పరిశోధనకు మధ్య జరిగిన ఒక రియల్ లైఫ్ పోరాటం. ఈనాటి మన డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం జనవరి 2025లో హైదరాబాద్లోని మీర్పేట్లో వెలుగుచూసిన ఒక అత్యంత సంచలనాత్మకమైన కేసును డీకోడ్ చేయబోతున్నాం. ఒక పక్క నేరస్తుడి మైండ్ గేమ్, మరో పక్క సైన్స్. ఈ రెండింటి మధ్య జరిగిన అసలు సిసలైన యుద్ధమిది. ఒక వ్యక్తి ఆధారాలను ఎంత పక్కాగా మాయం చేయాలనుకున్నాడో, ఫొరెన్సిక్ సైన్స్ దాన్ని ఎలా ఛేదించిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ మొత్తం విశ్లేషణను మనం 5 ముఖ్యమైన దశలుగా చూద్దాం. మొదటిది, ఆ ఇల్యూజన్ ఎలా క్రియేట్ చేశారు. రెండోది, ఆధారాలను ఎలా నాశనం చేశారు. మూడోది, మన ఫొరెన్సిక్ మైక్రోస్కోపిక్ నిజాలు. నాలుగోది, దీని వెనుకున్న సామాజిక కోణాలు. చివరుగా ఇదంతా కోర్టులో ఎలా నిలబడుతుందన్నది కవర్ చేద్దాం. సో, మొదటి చాప్టర్ లేదనే భ్రమ. అసలు ఈ పక్కా కవరప్ ఎలా ప్లాన్ చేశాడో చూద్దాం. ఇక్కడ ఈ టైమ్లైన్ గమనిస్తే మీకే అర్థమవుతుంది ఇదెంత క్యాలిక్యులేటెడ్ మూవ్ అనేది. నిందితుడు పుట్టా గురుమూర్తికి ఆర్మీలో పనిచేసిన అనుభవం ఉంది. అలాగే డిఆర్డీఓ లాంటి చోట సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేశాడు. ఆ క్రమశిక్షణ, ఆ బ్యాక్గ్రౌండు ఇక్కడ ఎలా వాడాడో చూడండి. జనవరి 14న సంక్రాంతి పండుగ సాకుతో ముందుగా పిల్లలను అత్తగారింట్లో వదిలేశాడు. అంటే ఇంట్లో ఎవ్వరూ లేకుండా క్లియర్ చేసుకున్నాడు. జనవరి 16న ఉదయం 8 గంటలకు హత్య జరిగింది. కాని వెంటనే బయటపడకుండా పక్కాగా 2 రోజుల తర్వాత, అంటే 18వ తేదీన పోలీసుల దగ్గరకు వెళ్లి తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఒక మిస్సింగ్ కేసు పెట్టాడు. ఆ తర్వాత 4 రోజులపాటు ఏమాత్రం తొణకకుండా, బెదరకుండా ఒక బాధిత భర్తగా నటించిన తీరు చూస్తే నిజంగా ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. పోలీసులను పక్కదారి పట్టించడానికి అతను చేసిన ప్రయత్నం అసాధారణం. ఈ కేసును డీల్ చేసిన రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబుగారు నిందితుడిని విచారించిన తర్వాత చెప్పిన మాటలివి. అతనొక పశ్చాత్తాపం లేని, దూకుడు స్వభావం గల వ్యక్తి అని. అసలు అంత దారుణం చేశాక కూడా కనీసం ఒక ఎమోషనల్ బ్రేక్డౌన్ లేదు. బహుశా మిలిటరీలో పొందిన ట్రైనింగ్ వల్ల తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం, ఒక క్రూరమైన పనిని కూడా అత్యంత స్థిరంగా, ప్లాన్డ్గా చేయడం అతనికి అలవాటైపోయి ఉండొచ్చు. ఇక రెండో భాగం, ఆధారాల నిర్మూలన. ఒక ఇంట్లోనే థర్మల్ అండ్ మెకానికల్ డిస్ట్రక్షన్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. హత్య చేసిన తర్వాత 8 గంటల సమయం ఉందే, ఆ టైంలో అతను ఒక సామాన్య ఇంటిని ఒక ఫోరెన్సిక్ విధ్వంసక కేంద్రంగా మార్చేశాడు. రోజూ మనం వాడుకునే వస్తువులను ఆధారాలు చెరిపేసే ఆయుధాలుగా ఎలా మార్చాడో చూడండి. మామూలు ప్రెషర్ కుక్కర్ను వాడి మృతదేహాన్ని దాదాపు 5 నుండి 6 గంటల పాటు ఉడకబెట్టాడు. దీనివల్ల కణజాలం, డిఎన్ఏ పూర్తిగా నాశనమైపోతాయి. దీన్నే థర్మల్ డిస్ట్రక్షన్ అంటారు. ఆ తర్వాత రోకలు తీసుకుని ఎముకలను ఏకంగా పొడిగా మార్చేశాడు. ఇది యాంత్రిక విధ్వంసం లేదా మెకానికల్ డిస్ట్రక్షన్. లాస్ట్లో అసలు వాసన రాకుండా, రక్తపు మరకలు దొరకకుండా ఫినాయిల్తో ఆ ఇల్లంతా కెమికల్ వాష్ చేశాడు. ఫోరెన్సిక్స్ ఎలా పనిచేస్తుందో తెలిసిన వ్యక్తి మాత్రమే ఇంత పక్కాగా చేయగలడు కదా. ఇక్కడే పోలీసులకు అసలు సమస్య మొదలైంది. చట్టం దృష్టిలో కార్పస్ డెలిక్టీ అనే ఒక రూల్ ఉంటుంది. అంటే నేరం జరిగిందని నిరూపించడం. మర్డర్ కేసుల్లో అయితే ఆబ్వియస్గా మృతదేహమే మెయిన్ సాక్ష్యం. కాని ఇక్కడేం జరిగింది? ఆ పొడి చేసిన అవశేషాలను టాయిలెట్లో ఫ్లష్ చేయడమో, లేక దగ్గర్లో ఉన్న జిల్లేలగూడ చెరువులో పారేయడమో చేశారు. బాడీ లేకుండా కోర్టులో నేరాన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? ఈ కేసులో లా ఎన్ఫోర్స్మెంట్కి ఎదురైన అతిపెద్ద అడ్డంకి ఇదే. మూడవ భాగం, ద మైక్రోస్కోపిక్ ట్రూత్. సైన్స్ తన మ్యాజిక్ ఎలా చేసిందో ఇక్కడ చూద్దాం. వాడంత తెలివిగా ఫినాయిల్ పోసి కడిగేసినా మన తెలంగాణ పోలీసులు, అలాగే ఢిల్లీ, గుజరాత్ల నుంచి వచ్చిన జాతీయ స్థాయి ఫొరెన్సిక్ నిపుణులు కలిసి ఒక మాస్టర్ క్లాస్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ముందుగా లూమినాల్ అనే కెమికల్ స్ప్రే చేయగానే కంటికి కనిపించని రక్తపు మరకలు బాత్రూమ్, వంటగదిలో హైలైట్ అయ్యాయి. ఆ తర్వాత వాటర్ ప్లంబింగ్ ట్రాప్లను విప్పదీసి చూస్తే అక్కడ అత్యంత సూక్ష్మమైన చర్మ కణాలు, జుట్టు దొరికాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని మాత్రమే అతిగా శుభ్రం చేయడం కూడా వాళ్లకు అనుమానం తెప్పించింది.
కెమికల్ రెసిడ్యూ మ్యాపింగ్ ద్వారా ఖచ్చితంగా ఆ పర్టికులర్ స్పాట్లోనే నేరం జరిగిందని ఫిక్స్ చేశారు. ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు, పోలీసుల విచారణలో వాడు తప్పు ఒప్పుకున్నాడు కదా, ఇక ఈ సైన్స్ అంతా ఎందుకు అని. కాని మన చట్టం ప్రకారం పోలీసుల ముందు నేరం ఒప్పుకున్నంత మాత్రాన శిక్ష పడదు. ఆ కన్ఫెషన్ ద్వారా ఏదైనా కొత్త భౌతిక సాక్ష్యం దొరికితేనే, అంటే చట్టం పరిభాషలో డిస్కవరీ ఆఫ్ ఫ్యాక్ట్ జరిగితేనే కోర్టులో చెల్లుతుంది. అందుకే ఆ మైక్రోస్కోపిక్ స్కిన్ టిష్యూస్, హెయిర్ DNA రికవరీ అనేది ఈ కేసును నిలబెట్టడానికి ప్రాణాధారంగా మారింది. ఇక 4వ భాగం, పట్టణ ఒత్తిళ్లు మరియు నమూనాలు. అసలు ఇలాంటి నేరాలకు దారితీస్తున్న సామాజిక కారణాలేమిటి? మనమొకసారి హైదరాబాద్ లాంటి ఫాస్ట్గా డెవలప్ అవుతున్న టెక్ హబ్స్ని గమనిస్తే ఇక్కడ ఒక కొత్త రకమైన క్లాష్ కనిపిస్తోంది. పాతకాలపు పితృస్వామ్య ఆధిపత్యానికి, ఆధునిక అర్బన్ లైఫ్ స్టైల్కి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఇది. ఈ మీర్పేట కేసి తీసుకోండి. ఇది రాత్రికి రాత్రే జరిగిన గొడవ కాదు. వీళ్ల 13 ఏళ్ల వివాహ బంధంలో ఇదివరకే 498A కింద కట్నం వేధింపుల కేసులున్నాయి. గ్రామ పెద్దలు కూడా చాలాసార్లు పంచాయతీలు చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. ఫైనల్గా సంక్రాంతి పండుగకు భార్య పుట్టింటికి వెళ్లాలనుకోవడం, భర్త తన కంట్రోల్లో ఉండాలని అడ్డుకోవడం, ఈ చిన్న ఇష్యూనే ఇంత పెద్ద క్రైమ్కి ట్రిగర్ అయింది. ఇది కేవలం ఒక్క కేసుకే పరిమితం కాలేదు. ఒక రకమైన ప్యాటర్న్ మనకు కనిపిస్తోంది. దీన్ని 2024లో జరిగిన బోడుప్పల్ సామల మహేందర్ రెడ్డి కేసుతో పోల్చి చూస్తే అక్కడ భార్యపై అనుమానం మెయిన్ రీజన్, ఇక్కడ కంట్రోల్ చెయ్యాలనేది రీజన్. కానీ ఈ 2 కేసుల్లోనూ నేరస్తులెంచుకున్న ఆధారం చెరిపేసే పద్ధతి ఒకటే. ఒకరు జిల్లేలగూడ చెరువుల పారేస్తే మరొకరు మూసీ నదిలో పారేశారు. సిటీల్లో ఉన్న ఈ వాటర్ బాడీస్ని క్రైమ్ ఎవిడెన్స్ని దాచే బ్లాక్ హోల్స్లా వాడుకుంటున్నారు. లాస్ట్గా 5వ భాగం, ద జ్యుడిషియల్ క్రూసిబుల్, సైన్స్ను కోర్టులో నిరూపించడం. ఈ స్క్రీన్ మీదున్న నెంబర్ చూడండి, 36. 2020-26 నాటికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో జరుగుతున్న ఈ విచారణలో బాడీ లేని ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేయడానికి ప్రాసిక్యూషన్ ఏకంగా 36 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ కేసు ఎంత కాంప్లెక్స్ అనేది. ఇలాంటి హై ప్రొఫైల్ కేసుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరం చాలా ఉంది. జడ్జ్ మాధవి కృష్ణ గారి నేతృత్వంలో రోజువారీ విచారణ జరుగుతోంది. విక్టిమ్ తల్లిదండ్రులు ఆ పాప పడిన బాధల గురించి, ఆ హిస్టరీ ఆఫ్ అబ్యూస్ గురించి చాలా క్లియర్గా వాంగ్మూలమిచ్చారు. ఇక్కడ గ్రేట్ థింగ్ ఏంటంటే ఈ 36 మందిలో ఒక్కరూ కూడా ఇప్పటివరకు హోస్టైల్ అవ్వలేదు, అంటే మాట మార్చలేదు. ఈ సాక్ష్యాలకు తోడుగా మన ఫొరెన్సిక్ నిపుణులు ఆ ప్రెషర్ కుక్ చేసిన టిష్యూస్ నుంచి తీసిన రిజల్ట్స్ని సపోర్టివ్గా పెట్టడంతో కేసు చాలా స్ట్రాంగ్ అయింది. ఇక ఫైనల్గా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మనిషి ఎంతటి క్రిమినల్ బ్రెయిన్ వాడినా, ఆర్మీ లెవెల్ డిసిప్లిన్తో ఆధారాలను పక్కాగా మాయం చేసినా సరే, కంటికి కనిపించని ఈ సైన్స్ ముందు, ఆ టెక్నాలజీ పట్టుదల ముందు ఎప్పటికైనా తలవంచాల్సిందేనా?